ఇప్పుడు సౌందర్య వాళ్ళు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు అంకుల్? స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇదే గల్లీలో ఉండేవాళ్ళు. ఇదే గల్లీ. మీరు కూడా ఇక్కడనే మేము ఉండేవాళ్ళు? మా పుట్టినిల్లు ఇక్కడనే, మేము పుట్టింది ఇక్కడ, మా సొంతం ఇల్లు ఇక్కడనే. ఈరోజు సౌందర్య గురించి అంటే ఆమె క్యారెక్టర్ నా చాలా మందితో తిరుగుతుందని అది అని ఇదని ఆమె క్యారెక్టర్ అమ్మాయి మాకు ఇంత చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. అమ్మాయి అలాంటిది అస్సలు కాదు. ఏంటంటే అమ్మాయి అందంగా ఉంటది, కాకపోతే అమ్మాయి మీద అన్ని బ్యాడ్ గా అనుకుంటారు, కానీ అసలు అమ్మాయి అలాంటిది కానే కాదు. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఆ పిల్లని. వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కాదు. చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పక్కనే మా మామ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఇక్కడనే స్కూల్ పోయారు ఆ పిల్లలు, ఇక్కడనే ఉన్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఆమె చూస్తున్నారు కాబట్టి ఆమె గురించి మీకే బాగా తెలుసు కాబట్టి ఒకసారి సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ గురించి, లేకపోతే ఆ రోజు సోషల్ మీడియాలో వచ్చే ఇవన్నీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. బ్యాడ్ గా చూపించడానికి ఇవన్నీ చెప్తున్నారండి. అమ్మాయి అయితే అలాంటిది కాదు, అస్సలు కాదు. అలాంటిది కావాల్సుకున్న పిల్ల మీద ఆ అబ్బాయి వాళ్ళ భార్యాభర్తలు అనక చిన్న చిన్న గొడవలు కామన్ అండి. దానికి చేసుకున్న దానికి ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా సమస్యలు ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ అబ్బాయికి అంత ఇష్టం లేకపోతే సూసైడ్ చేసుకునేంత పరిస్థితి వస్తే విడిపోవాలి. నాకు అవసరం లేదు, నేను నీతో ఉండలేనని వెళ్ళిపోవాల్సి ఉండే. చేసుకునేంత పరిస్థితి ఏముందండి కదా. చేసుకొని వన్ సైడెడ్ గా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, 26 సంవత్సరాల పిల్ల, నెక్స్ట్ ఇంకెంత జీవితం ఉంది, అదే ఆలోచనతోటి కనుక్కుందామని మీ దగ్గరికి వచ్చినాం అనుకో. ఇదే ఇంట్లో కదా, అంటే మీ ఇంటి ముంగటనే ఇదే ఇంట్లో చచ్చిపోయిండు ఆయన, చేసుకొని చనిపోయిండు. ఆ అమ్మాయిని మీరు చూసేది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? చాలా సంవత్సరాల నుండి పక్కనే ఉండేది. మంచిగా ఆ అమ్మాయి నిజంగా 4-5 తిరిగే క్యారెక్టర్ కాదమ్మా, మంచి పిల్లని. స్కూల్ పోతుండే, మంచి చదువు 10th వరకు చదివినట్టు జాబ్ చేసుకుంటుంది అంతే. ఇప్పుడు వస్తున్న వీడియోలలో ఆమె క్యారెక్టర్ మంచిది అంటారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం? మంచి అమ్మాయి, నాకైతే తెలిసిన వరకు అయితే మంచిగా, బయట నాకు తెలియదు కానీ ఇక్కడైతే మంచి అమ్మాయి, మంచిగా అమ్మాయి అయితే మంచిదేనా. ఎందుకంటే మా దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వస్తుంది ఆమె. అమ్మాయి అయితే చాలా మంచిది. ఇవన్నీ అంత బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ చెప్పడం ఆమె మీద నిందలేయడం అయితే చాలా తప్పే. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అయితే ఏది నిజం అదైతే నిజం కాదు. అమ్మాయి అయితే అమ్మాయికి రాలే, వాళ్ళకైతే ఏం తెలియదు ఆమెకు. చాలా చిన్నపిల్ల కదా, మాకు తెలుసు ఆ పిల్ల సంగతి. ఆమె చాలా అమ్మాయికి రాలే. ఆమెకి ఇవన్నీ బ్యాడ్, ఇవన్నీ చెప్పడం కూడా చాలా ఉంటారు కాబట్టి అమ్మాయి గురించి మీకే బాగా తెలుస్తుంది ఇంటెన్షన్ తో ఒకసారి మీ మాటల్లో వినిపించే ప్రయత్నం చేద్దాం. క్యారెక్టర్ కానీ ఏదైనా మంచిదే, మా దగ్గర మంచి మాట్లాడుతుంది అమ్మాయి. ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే, వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి వాళ్ళు. మా దగ్గరికి వస్తారు, మా షాప్ ఉంది కదా, ఇప్పుడు మా షాప్ దగ్గరికి వస్తారు వాళ్ళు, మా షాప్కి వస్తారు వాళ్ళు. మంచి చెడు తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం చాలా తప్పు, ఇది మాత్రం నిజం. సరే, అది చనిపోవడం, ప్రాణం తీసుకురాలేం మనం, చనిపోయిన ప్రాణాన్ని. కానీ అమ్మాయికి కూడా ఫ్యూచర్ ఉంది. అమ్మాయి ఏం చేసింది అది ఒకటి తెలుసుకోవాలి. ఫస్ట్ న్యూస్ ఇస్తున్నారు, ఇరువైపులో వినాలి. 2 sides విన్న తర్వాతనే డిసిజన్ తీసుకోవాలి. కానీ ముందే ఆమె ఇట్లా ఎఫైర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి క్రియేట్ చేయొద్దు. చేస్తున్నారు కదా, అది మేము అనేది. ఆడపిల్ల కదా, ఇంత నిందలు పడ్డాక కూడా చనిపోయింది అనుకో, రేపు ఆమెను కూడా కష్టమే కదా. రేపు ఆమె ఏమైనా చేసుకొని మనసు మీద ఏమైనా పడి ఆమె బాధపడి ఏమైనా చనిపోయింది అనుకో, ఇప్పుడు ఇద్దరిని తీసుకురాలేం కదా, ఇద్దరి మీద వేస్తారు. అట్లనే ఉంది ప్రపంచం అంటే, అంతే కదా నాన్న. ముందు మంచిగా మాట్లాడితే అదంతా తప్పు. యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా వాళ్ళ న్యూసే చాలా స్ప్రెడ్ అయిపోయింది. యాక్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, అది ఓకే, ఆ అభిమానం మనం ఉంచుకోవాలి. కానీ పక్కన వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అన్ని చూసుకున్న తర్వాతే మాట్లాడాలి. మనకి అంత ఉంది కదా, సొసైటీలోనే ఉంటున్నాం, అక్కడ అడవిలో బ్రతకట్లేం కదా జంతువులాగా. మన పక్కన వాళ్ళని కూడా పట్టించుకుంటాం కాబట్టి అది చాలా వరకు ఫేక్ వీడియోస్ చాలా ఉన్నాయి. మరి అట్లా అనుకుంటే అన్ని స్ప్రెడ్ కావాలి కదా, అన్ని కూడా అన్ని ఇట్లా వైరల్ కావడం అది చాలా తప్పు. బట్టలు కూడా మా దగ్గరనే, పెళ్లి కూడా ఇక్కడే కుట్టించుకుంటాం, అన్ని బట్టలన్నీ ఇక్కడ కుట్టించుకుంటాం, అన్ని ఇక్కడ నుంచి రావడం మానేసి. ఎందుకమ్మా రావట్లేదు? నేనే కుట్టినా అంత పెళ్లి వరకు వచ్చింది ఓకే, తర్వాత నుంచి అసలు రావట్లేదు. ఎందుకు నాకైతే 11 years అండి, నా పెళ్ళి 14 years. అప్పుడు ఇంకా నా పెళ్ళి అప్పుడు చిన్నగా ఉంది, తర్వాత కొంచెం పెద్ద. లేదండి, చాలా మంచిది. అంటే ఎఫ్ఐఆర్ ఉంది అని రీసెంట్ గా ఇప్పుడు న్యూస్ లో చూస్తే తెలిసింది, కానీ అసలు అమ్మాయి గురించి చెడుగా నేనైతే వినలేదు. డ్యూటీకి వెళ్ళడం రావడం అదే చూస్తాం, కానీ బట్టలు తీసుకొని వస్తుంది, కుట్టించుకుంటుంది, ఇస్తాం, తీసుకెళ్ళిపోతుంది, అంతే, బ్రతుకుతుంది అంతే. ఆమె మంచిది కాదు. ఇప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి కూడా పెరిగిందంతా ఇక్కడే అని చెప్పి మిమ్మీ కనుక్కుందాం మీతో అని వచ్చిన. ఆమె ఎట్లా ఇక్కడనే పెరిగింది, మేము కూడా చూస్తున్నాం. వాళ్ళు మినిమం గరీబ్ లాగా 500 కిరాయికి వచ్చిండ్రు. ఇప్పుడు ఏదో తెలివిగా వాళ్ళ అన్న తమ్ముళ్ళు కష్టపడి పెరిగిండ్రు. పెంచినాక పిల్లలు ఏదో కష్టపడి సంపాదించుకుంటారని ఎక్కువ కిరాయిలో ఉంటారు.
ఏదో అన్న పెళ్లి చేసుకున్నాడని చెల్లె కూడా చేద్దామని చేసేసిండు. ఏం టెన్షన్ లేదు ఆడ. ఆ బాబు ఏం ఆలోచించుకున్నాడో ఏమో గానీ ఈ పని చేసుకున్నాడు. ఆ పిల్లోడు మేము కూడా రోజు బండి మీద ఇద్దరు మంచిగా పోతారు వస్తారు, కూరగాయలు తెచ్చుకుని అన్ని తెచ్చుకునేవాళ్ళు. ఆ రోజు కూడా ఆ పిల్ల నాతో 8కి ఇక్కడ మాట్లాడింది. పాప గాజులు వేసుకుని వచ్చింది. ఆల్రెడీ ఆ బాబు నాకు డబ్బులు అంటే మీ తమ్ముడు వాళ్ళ అమ్మ వచ్చింది, మీ బాబు కనిపిస్తలేడమ్మా అంటే అమ్మ నేను 10 తారీఖు ఇస్తా అని చెప్పింది. ఆ పిల్ల అక్కడి నుంచి వచ్చింది. గాజులు వేసుకున్నావు ఆ బుజ్జి అంటే ఆంటీ మమ్మీ వేపించింది అన్న. అరే బాగున్నాయి పంచాయతీ మొదలైంది, బాగున్నాయి బుజ్జి అంటే అమ్మ నువ్వు చెప్పు తీయకను ఈ పండుగ అయ్యే వరకు అని చెప్పింది. నేను బుజ్జి తీయకు ఉండని మంచిగా ఉన్నాయి గాజులు అన్న. 8కి మాట్లాడింది. ఆల్రెడీ అన్నదానం అయింది. తిని ఇట్లా పడుకున్నాం. ఏమైందని నాకు అర్థం కాలే. ఆమె చెప్తుంది సౌందర్యం ఓడి ఇట్లా అయిందంటే నాకు అర్థం కాలేదు నిద్రలా. నేను సౌందర్యం ఎవరంటే అరే అంటే ఇక్కడ ఉండదా వీళ్ళ చెల్లి. అరే బాబు నేను లేసరికి తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి అంటే ముందు గతంలో ఏమన్నా బంద్ అంటే వేరే ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి మేము కూడా చూస్తున్నాం. ఆ పిల్ల మామూలుగా అట్లా పని చేసుకుంటే ఇప్పుడు ఎక్కడ చేస్తుందో నాకు కూడా తెలియదు. వీళ్ళింట్లో కూడా కిరాయికుండే 7-8 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు. మా ఇంట్లో కిరాయికుండే. ఇప్పుడు కూడా ఈమె మా ఇంట్లో కిరాయికి ఉంది. ఆ బిల్డింగ్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏమంటే వాళ్ళు జర తాగేటోళ్ళు, వాళ్ళు కిరాకున్నారని వాళ్ళు అమ్మ అని కొట్లాడితే కూడా మేమే సంజాయించుండే వీళ్ళకి కొట్టొద్దు మీకు ఆడపిల్ల ఉంది కదా అని. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఈమె మా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మంచిగా ఉంది. అబ్బాయి తండ్రి ఉన్నాడు కదా, ఆయన కూడా వీళ్ళకి ఏమన్నా అయితే ఆయననే వచ్చి హెల్ప్ చేసేవాడు. తండ్రి కొట్లాడితే కూడా ఆయన చిన్న ఆయన లెక్క కదా, వీళ్ళకి వచ్చి సంజాయించు వద్దు మా పిల్లల్ని ఏం చేయొద్దు మీరు సతాయించకండి వాళ్ళు బతుకుతున్నారని మంచిగా. చుట్టాలేంది వాళ్ళ చిన్నమనే కదా. ఆ పూల పండ్లు అయిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ తిరుగుతుంటే నువ్వు ఎందుకు వచ్చినట్టే నా కొడుకుని చేసుకున్నాం మా పాపని నా బిడ్డ పిల్లని చేసుకున్నాడు. అదే చాలా మంచిదే లే చుట్టాలే చేసుకున్నాం అని చెప్పిన. పెండ్లి కూడా మంచి పెండ్లి అయింది, మంచిగా ఉన్నది. అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు ఇక్కడ ఖాళీ చేసి మేము అక్కడ పోతాం మాకు మా అల్లుడు ఉంటాడు అంటే సర్లే మంచిది కడతాడు అంత కట్టుకుంటారమ్మా అని. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు కూడా చూడలేమ్మా. చాలా సార్ నేను 12 గంటలు ఇస్త్రీ చేస్తా, ఇక్కడనే ఉంటా నేను. ఎక్కడ పొద్దున్న 7 నుంచి చేస్తా. 2 రోజులు ముందు కూడా చూసినా మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా.